आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्री गौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमां शरणं प्रपद्ये। प्रिय భగవద్బంధులారా, ఈవేళ నల్గొండకు సమీపంలో ఉన్నటువంటి కమలాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించుకోవటం చాలా భాగ్యంగా భావిస్తున్నాం. ఇది బహుశా కొన్ని వందల సంవత్సరాల లేకపోతే 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆలయంగా మాకు కూడా అనిపించింది. ఇందాక ఆళ్వార్ సన్నిధికి వెళ్ళినప్పుడు ఆళ్వార్ల సన్నిధిలో కానీ పెరుమాళ్ళ యొక్క సన్నిధిలో కానీ మూర్తుల్ని సేవిస్తున్నప్పుడు ఇది చాలా ప్రాచీనమైనటువంటిది అని అనిపించింది. నరసింహస్వామి ఎక్కడుంటే అక్కడ ప్రధానంగా ఆయన ఉండేటువంటి స్థానాలన్నీ కూడా సింహం కనుక అడవుల్లో ఉంటుంది, లేదా గుహల్లో పర్వతాల్లో ఉంటుంది. చాలా చోట్ల నరసింహస్వామి ఆలయాలన్నీ కూడా పర్వతాల మీదనే ఉంటాయి. ఇది కూడా ఒక చిన్న గుట్ట. ఈ గుట్టగా చెప్పబడేటువంటిది కమలాద్రి అని పిలిచారు. కమల అంటే లక్ష్మీదేవి, కమల అంటే లక్ష్మి. ఆ లక్ష్మి నరసింహస్వామిగా ఉన్నారు కనుక దీనికి కమలాద్రి అని పేరు వచ్చి ఉండొచ్చు అని అంటున్నారు స్వామి. అలాగే ఇక్కడ కమలాలు చాలా ఉంటాయట ఆ తోటలో. అదే మన ఎక్కువ కమలాలు ఉంటాయి అంటున్నారు. ఉన్నాయి, ఇప్పుడు కూడా సేవిద్దాం. ఆ కమలాద్రిగా పేరు పొందింది అన్నారు. సరే, ఎలా అనుకున్నా కూడాను లక్ష్మీ తల్లికి సంబంధించింది. ఆ లక్ష్మీ సంబంధమైనటువంటి ఆలయం కనుక ఇది వృద్ధి పొందడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. చాలా వైభవపేతంగా ఇది ఉంటుంది. ఇందాకనే లోపలికి వెళుతూ దర్శనం చేసుకున్నాను. లోపలికి రండి స్వామి అంటే లోపలికి వెళుతూనే అనుకున్నాం, స్వామి ఇలా చాలా ప్రాచీనమైనటువంటి ఆలయంగా ఉంది, దీన్ని రెనోవేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అనిపించింది. ఎందుకంటే స్వామి కూడా లోపలికి బాగా చూస్తే కానీ కనిపించినటువంటి రీతిలో ఉన్నారు. ధ్వజిస్తున్నాను ఇది ద్వారం కూడా పూర్తి సగంగా దగ్గర ముఖంలో మూసేసింది. దర్శనం కావాలి అందరికీ కూడా. ఇది చాలా గొప్పగా దేశవ్యాప్తం కావాలి. ఇలాంటి ఆలయాలన్నీ చాలా ప్రాచీనమైనటువంటి సంపద ఇది కనుక ఇలాంటి దాన్ని చక్కగా ఇది వైభవపేతంగా ఉండి అందరికీ కూడాను తెలిసి. మరి నల్గొండ ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం కానీ కమలాద్రి తెలియదు. నాకు వేదాంతి నుంచి స్వామి వస్తే కానీ కమలాద్రి దర్శనం చేసుకునే అవకాశం దొరకలేదు. అదే యాదాద్రి నుంచి యాదాద్రి ప్రధానార్చక స్వామిగా చేశారు. మేము మహాలక్ష్మి యాగాలు చేసినప్పుడు స్వామి మాకు చాలా సహకారం చేశారు. భిక్షా కార్యక్రమాలు అన్నీ కూడా. స్వామి వస్తే కానీ కమలాద్రి ఇక్కడ ఒకటి ఉందని మాకు తెలియదు. ఇలాగా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. చాలా మంచి దివ్యమైనటువంటి క్షేత్రం, చాలా ప్రాచీనమైనటువంటి క్షేత్రం. అందులో నరసింహస్వామి అంటేనే చాలా వైభవం. యథార్థంగా చెప్పాలి, నరసింహ అంటే ఒక జంతువు, ఒక మనిషి కలిసినటువంటి రూపం. ఇది చాలా విచిత్రమైనటువంటి అవతారం. ఇది అన్ని అవతారాల్లో కన్నా విశేషమైనటువంటి అవతారం. అవతార క్రమాల్లో మనకి మత్స్యం, కూర్మం, వరాహం, నారసింహం
ఇక్కడ దాకా మనం తీసుకుంటే మత్స్య అనేటువంటిది చూస్తే పూర్తిగా జలంలో ఉండేది, నీటిని ఆశ్రయించుకొని ఉండేటువంటిది మత్స్యం. ఈ మత్స్యం అవతారం అంటే పూర్తిగా జలంలో ఉండేటువంటిదే అయ్యి భూమి మీద నివసించినటువంటిది అలా ఉండేటువంటి అవతారంగా ఒకటి వచ్చారు. కూర్మం తర్వాతది. ఈ కూర్మ అవతారం ఇటు జలంలో ఉంటుంది, భూమి మీద కూడా ఉంటుంది. అలా ఉండేటువంటి అవతారంగా ఒకటి వచ్చారు. అలాగే మత్స్య, కూర్మ, వరాహం. వరాహానికి వచ్చేప్పటికే అది దగ్గర ఎక్కువ భాగం భూమి మీదనే ఉంటున్నా, కొద్దిగా మరీ జలం కాకుండా మరీ భూమి కాకుండా ఉండేటువంటి బురదలో ఎక్కువగా ఉండేటువంటిది వరాహం. ఆ రూపంగా వచ్చారు. ఇంకా అక్కడి నుంచి పూర్తిగా భూమి మీద నివసించేటువంటి ఒక మనిషిగా రావాలి. మనిషిగా రావాల్సి వచ్చినప్పుడు జంతువు నుంచి మనిషిగా వచ్చేటప్పుడు సగం జంతువు సగం మనిషిగా వచ్చేటువంటి ఆకృతిలో ముందు వచ్చారు. అందుకని నరసింహం అనేటువంటి రూపంలో వచ్చారు. ఆ తర్వాత నుంచి మానవ అంటే ఆకృతిలో ఒక శరీరాన్ని పొంది లోకంలో జీవించడానికి యోగ్యమైనటువంటి ఒక మానవాకృతిలో వచ్చినటువంటి అవతారాలుగా ఉన్నారు. ఈ మధ్యలో అంటే దీన్ని ఏమంటారంటే సంధి అంటారు. యాక్చువల్గా ఇతర జాతికి అంటే ఇతర జీవజాతికి మనుష్య జాతికి సంధి స్వరూపం. అందుకని అది సగం ఇది సగంగా వచ్చినటువంటి. కానీ విచిత్రం ఏంటంటే ఇలాంటి రూపాన్ని కూడా కోరుకున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. భక్తులకు కోరికలు బట్టే వస్తున్నారు కదా స్వామి. అందుకని కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకని ఇలాంటి రూపాన్ని ఎందుకు కోరాడు అంటే అతని కోరికలు గొంతుమ కోరికలు అంటారే అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే యథార్థంగా రాక్షసులంతా కూడా అమరుల వాళ్ళని కోరుకుంటూ ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. చేసిన తర్వాత నాకు అమరత్వం కావాలి అన్నాడు. స్వామి అన్నారు, నాయన అమరత్వం అందరికీ రాదురా, లోకంలో పుట్టేటంటే తప్పనిసరిగా చావాల్సిందే, కానీ నువ్వు అమరుడు కావడానికి వీల్లేదు, అందువల్ల నువ్వు ఇంకో కోరిక ఏదైనా కోరిక ఇస్తాను అంటే అప్పుడు తాను కోరాడు, నాకు మానవుల చేత కానీ దేవతల చేత కానీ లేకపోతే ఏదైనా సరే చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి ఎవరి చేత కూడా నాకు చావు ఉండకూడదు. ఒకటి, భూమి మీద ఉండకూడదు, ఆకాశంలో ఉండకూడదు, రాత్రి ఉండకూడదు, పగలు ఉండకూడదు, ఆయుధాలతో ఉండకూడదు, శస్త్రాలతో అస్త్రాలతో ఉండకూడదు, ఇట్లా లోపల ఉండకూడదు, బయట ఉండకూడదు. ఎన్ని కోరికలు కోరాడండి. ఇన్ని కోరికలు కోరితే ఓ నారాయణుడికి చతురుడు అని పేరు. చాలా గొప్ప చతురుడు, ఎవ్వరికీ అంత చాతుర్యం ఉండదు. చతుర్ముఖ బ్రహ్మ ఓన్లీ అమరత్వం కోరలేదు కదా అనుకుని ఇచ్చేశాడు. తదాస్తు అన్నాడు. అందరికి చిక్కు వచ్చేసింది. వీడిని ఏమన్నా చంపాలి, వీడు వెళ్ళిపోయి దేవలోకాల మీద ఆక్రమణం. ఆ దేవతలందరూ కూడా యుద్ధం చేద్దాం కదా అనుకుని ఆయుధాలు ఎత్తితే ఆయుధాలు వాడి మీద పనిచేయవు. చిదపట్టి పారేసుకున్నాడు. వీళ్ళందరూ పరిగెట్టి మరోమంటూ నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. తలకాయ పట్టుకున్నాడు ఆయన. నా కుమారుడు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఇలాగ ఏదో ఒకటి చిక్కు తెచ్చి పెడుతున్నాడు అంటాడు. బహుశా అక్కడి నుంచే వచ్చి ఉంటుంది. పిల్లలందరూ తల్లిదండ్రులు చిక్కు తెచ్చిపెట్టాడు. చిక్కు తెచ్చిపెట్టాడే అనుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి వరం, నేను కోరిన వరాలు నేను ఇచ్చింది ఏమిటి ఆలోచన చేస్తే జంతువుల చేత ఉండకూడదు, మానవుల చేత ఉండకూడదు, అదే చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టింపబడిన దేని చేత ఉండకూడదు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? అందుకని ఆలోచన చేసి, సరే నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టింపబడిన వాడిని కాదు కదా, అదే నేనే వచ్చేస్తాను స్వయంగా, మంచిది. ఆ వచ్చేటప్పుడు కూడా అటు జంతువు ఇటు మనిషో లేకపోతే ఇంకోటో ఏదో కాకూడదు అన్నాడు కదా. జంతువు మనిషి రెండు కలిసినటువంటి రూపం. అది జంతువు లేదు,
మనిషి అంతే. అలాంటి రూపంలో వచ్చాడు. వచ్చినటువంటి తాను ఎక్కడ రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఆ అవతారం ఎక్కడి నుంచి రావాలి ఆలోచించాడు. మిగిలినటువంటి అవతారాలు అయితే సరే రామో లేదో ఆ సందర్భంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చాడు అనుకోండి. మరి ఈ రూపంలో ఉన్నటువంటిది ఎవరికి పుట్టాలి, ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని ఆలోచన చేశాడు ఎక్కడి నుంచి రావాలా. పాపం మనవాడు అన్నిటికీ అవకాశాలు కల్పించాడు హిరణ్యకశిపుడు. అందుకని అతను అడిగాడు పిల్లవాడిని, ఏమిటా నువ్వు హరి 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 అంటున్నావు, అంతటా ఉన్నాడన్నావు, నేను దేవుణ్ణి కాదన్నావు, అతనే భగవంతుడు అన్నావు, అని భగవంతుడైనటువంటి వాడు ఎక్కడున్నాడు చెప్పు అన్నాడు. ఎక్కడున్నాడంటే ఏంటి? ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు దానవాగ్రని వింటే అన్నాడు. వెలివాడ, నీకు బుద్ధి ఉండి చక్కగా నువ్వు వినగలిగితే ఇక్కడ అక్కడేమిటి అంతటా వ్యాపించి ఉన్నాడు హరి పరమాత్మ. నీకు తెలియక నువ్వు వినక నువ్వు అర్థం చేసుకోక కానీ లేకపోతే నువ్వు ఎక్కడైనా దర్శనం చేయొచ్చు అన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఎందుకే ఆయన్ని మాటలు త్వయ్యస్తి మయ్యస్తి చ, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అన్నాడు. సరే అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. స్తంభంలో ఉన్నాడా అన్నాడు. చెప్పాను కదా అంతటా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడని చెప్పాడు, వీడు ఎక్కడ అడుగుతాడో అని మొత్తం అంతా వచ్చి వ్యాపించేశాడు కదా. నిజంగా మామూలుగానే అంతర్యామి పరమాత్మ అంతటా ఉన్నాడు. కానీ ఏ ప్రదేశం ఒక ప్రదేశంలో స్పష్టంగా అడిగాడు అనుకోండి, పక్కన ఆయన దర్శనం ఇచ్చాడు అనుకోండి, ఇదేమో స్పెషల్ అవతారం. ఇప్పుడు ఏదో ఒక నారాయణుడు యొక్క రూపంగా ఎక్కడో చోట ఆవిష్కరించవచ్చు. ఎక్కడున్నాడంటే ఏదో ఫలానా చూడడానికి పక్కన అక్కడ కనిపించవచ్చు. కానీ ఈ స్పెషల్ అవతారంలో రావాలి ఇది. అందుకని అప్పుడు ఆలోచన చేసి అంతగా వ్యాపించి ఉన్నట్ట. ఈడంగినటువంటి స్తంభంలో కూడా పాపం అట్లా కూర్చుని ఉన్నట్టు ఎప్పుడు రమ్మంటాడో బయటికి వెళ్తాను. అలా కూర్చొని ఉన్నటువంటి ఆయనకి గల తీసుకుని వెళ్ళి స్తంభాన్ని ఒక తాడనం చేశాడు. ఎప్పుడైతే స్తంభాన్ని అలా తాడనం చేశాడో ఢామ్ తగిలిందట. అది ఒక్కసారి నరసింహస్వామి పెద్ద గాండ్రింపుతో వచ్చేసాడు అక్కడ. అలా ఒక్కసారి అవతరించేటప్పటికీ ఆయన యొక్క అద్భుతమైనటువంటి తేజస్సు అంతటా కూడా వ్యాపించింది. ఆయన గాండ్రింపు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అతను ఈ ఉన్నటువంటి తేజస్సులో అతను ఎలా ఉన్నట్టంటే ఒక పెద్ద అగ్ని జ్వాల ఒకటి వస్తూ ఉంటే దాంట్లో పడబోతున్నటువంటి ఒక మిడతలాగా ఉన్నటువంటి అలా అద్భుతమైనటువంటి కాంతితో ఆయన వచ్చినప్పుడు చూశాక చూడ్డానికి కూడా దాని కళ్ళు చాలలేదు ఆ తేజస్సు. అలా చూస్తూ నరసింహుడు అన్నట్టు ఫస్ట్ పేరు పెట్టింది వాడే. నిజమండి, మనకు తెలియదు. శ్రీమద్ భాగవతం చెప్తుంది ఫస్ట్ ఆ స్వామికి పేరు పెట్టింది కూడా హిరణ్యకశిపుడు. ఇట్లా చూస్తూ ఒక్కసారి నరసింహుడు అన్నాడు అని చక్కన పరిగెట్టుకు వచ్చాడు. అంటే ఎవరైనా సరే నన్ను చంపాలి అని వస్తే అదంతా సాక్షాత్తు నారాయణుడే కనుక అయినట్టయితే నన్ను చంపడానికి అవకాశం ఉండదు కదా. ఆ ధైర్యంతో ఉన్నాడు. ఎటు నరసింహ ఈ పిలిచాడు అంతటా ఉన్నాడన్నాడు. శివుడు ఎవడై ఉంటాడు, నారాయణుడై ఉంటాడు. ఆ నారాయణుడే కనుక వస్తే నన్ను చంపలేడు, ఈ ధైర్యం. కానీ వచ్చింది ఆకారం వేరుగా ఉంది. ఆశ్చర్యపోయి చూసి నరసింహుడు అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో అని ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. ఆ నరసింహస్వామి ఒక్క దూకాడు. ఆ దూకినటువంటి ఆ స్వామితో యుద్ధం చేశాడు. గద వేశాడు. ఎప్పుడైతే ఇతను గద వేశాడో వెంటనే ఆ గదను పట్టుకున్నాడు. ఆ గదతో పాటు అతన్ని కూడా పట్టుకున్నాడు. అతన్ని కూడా ఇలా పట్టుకొని అతను
నీకు ఆ పట్టుకుని ఉన్నటువంటి నరసింహస్వామి అలా ముందుకు వస్తుంటే చేతిలో నుంచి జారి పడిపోయాడు, చేతిలో నుంచి తప్పించుకొని జారాడు. వెంటనే దేవతలందరూ కూడా హాహాకారాలు చేశారు. అమ్మ అమ్మ అమ్మ, ఒక్కసారి దొరికాడు కదా అనుకుంటుంటే తప్పించుకున్నాడు, చాలా ప్రమాదకరుడు వీడు అనుకుంటూ పెద్దగా హాహాకారాలు చేస్తున్నారు. అప్పుడు నరసింహస్వామి ఒక్కసారి దొరికి వాడిని పట్టుకొని వెంటనే తీసుకొని వెళ్ళి ఆ గడప ఉంటుంది చూడండి, రాజద్వారంలో ఉన్నటువంటి గడప మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయన తొడల మీద వాడిని పడుకోబెట్టాడు. అప్పుడు అశరీరవాణి పలికింది, రేయ్ నువ్వు కోరావు కదా, రకరకాల కోరికలు కోరావు కదా, బ్రహ్మగారి చేత సృష్టింపబడినటువంటి జీవజాతి చేత నీకు మరణం కలగకూడదు. అదిగో వచ్చినటువంటి వాడు నరసింహుడు. ఆయన బ్రహ్మ చేత సృష్టింపబడినవాడు కాడు. నువ్వు అడిగావు కదా, జంతువుల చేత కానీ మనుషుల చేత కానీ ఇతర జీవజాతుల చేత కాకూడదని. మనిషి కాదు, జంతువు కాదు, నరసింహుడు. ఆయన చేత నేను వస్తున్నావు. ఒకటి. నువ్వు అడిగావు కదా, శస్త్రాస్త్రాల చేత చావకూడదని. ఆయన చేతుల్లో శస్త్రాలు లేవు, అస్త్రాలు లేవు, ఆయన గోళ్లతోనే చంపుతాడు. నువ్వు అడిగావు కదా, లోపల కాకూడదు బయట కాకూడదని. చూడు, ద్వారంలో ఉన్న గడప మీద కూర్చొని చంపుతున్నాడు. అది లోపల అంటామా బయట అంటామా? గడప. అందుకని గుర్తుపెట్టుకో. ఒకటి, ఆకాశం మీద కాదు భూమి మీద కాదన్నా. గడప అనేది భూమి అంటామా ఆకాశం అంటామా? అది భూమి అనలేం మనం. అందువల్ల అది గుర్తుపెట్టుకో. నువ్వు కోరిన విధానంగానే నీకు చావస్తున్నది అని నాకు శరీరాన్ని చెప్పింది. వెంటనే నరసింహస్వామి అతన్ని పట్టుకొని చాలా కోపంతో ఉంది. ఆయన యొక్క ఆ ఉగ్రత్వాన్ని శాంతపరచడం దేవతలకి వల్ల కాలేదట. ప్రముఖమైనటువంటి దేవతలు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు అందరూ కూడా వచ్చారు. ఎవరికి సాధ్యం కాదు. అంత భయంకరమైనటువంటి కోపంతో అతను చీల్చి ఆ ఉండేటువంటి పేగులు తీసుకొని మెళ్ళ వేసుకున్నట్ట అతని రక్తాన్ని తీసుకొని తాగాట. ఉగ్ర నరసింహుడు అంటారు. రక్తం తీసుకొని తాగుతున్నట్టు, పెద్దగా గాండ్రిస్తున్నట్ట. ఆయన అరుస్తున్నటువంటి ఆ గాండ్రింపుకి లోకాలన్నీ తల్లడిల్లుతున్నాయట, ఆ సముద్రాలన్నీ ఉప్పొంగుతున్నాయట, నదులన్నీ కూడాను స్తబ్దమైపోయినాయట, గాలి ఆగిపోయిందట, చెట్టు చేమ కదలడం లేదట, పక్షులు ఎక్కడున్నాయో అక్కడ అలాగే ఉండిపోయినాయట, జగత్తంతా కూడా స్తంభించిపోయింది. కంగారు పడ్డారు దేవతలందరూ. పరుగున వచ్చారు. ఆయన చూసి తట్టుకోలేకపోయారు. దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేసిందట ఆయన చూసి, ఆయన ఉగ్ర స్వరూపాన్ని చూసి. అప్పుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని కూడా తీసుకొచ్చారు. లక్ష్మీ అమ్మతో అన్నట్టు చిత్రమూక బ్రహ్మ, అమ్మ నువ్వు తప్ప ఇంకెవరో కూడా ఆయన్ని శాంతపరచలేరు. లోకంలో ఎవరి వల్ల కాకపోతే భార్య ఒక్కతే భర్తని శాంతపరిచేది. అందుకని వీళ్ళెవ్వరికీ చేత కాకపోవడం వల్ల లక్ష్మీదేవిని ప్రార్థించారు. నాకు వెళ్ళి శాంతపరచమ్మా అంటే లక్ష్మీదేవి అన్నదట, నేను ఇంతకాలం ఎంతో కాపురం చేశాను కానీ ఇంత ఉగ్ర స్వరూపం నేను ఎప్పుడు చూడలేదు. సుమా, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నాకు భయం ఇస్తుంది. ఈ రూపాన్ని నేను ఇంతవరకు దర్శనం చేయలేదు, నేను ఎక్కడ వెళ్తాను, నేను వెళ్ళలేను అన్నదట. అర్థం కాలేదు. సాక్షాత్తు ఇలానే అన్నమాట. అంటే ఇంకెవరు ఆయన శాంతపరచలేదు. ఆయన ఉగ్రత్వానికి లోకాలన్నీ తల్లటిల్లుతూ ఉంటే వాటిని చూసి సహించలేకపోతున్నారు దేవతలందరూ. వాళ్ళకి భయం పుడుతుంది. ఇంకా అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కొద్దిగా ఆలోచన చేసి, ఎవరు వేసేది ప్రతిదానికి కూడా ఏ దీనికైనా సరే ఒక ఆలోచించండి. ఇక్కడ అదే మనకి పురాణంలో తీసే జ్ఞానం. ఏ సమస్యకైనా సరే సమస్య తీరాలి అంటే మూలాలకు వెళ్ళాలి. మూలం నుంచి నడుపుకుంటూ వస్తే తప్ప సమస్య అనేటువంటిది తీరదు. ఇప్పుడు అది ఆలోచించాడు. అసలు ఈ ఉగ్ర రూపం దాల్చింది దేనికోసం? ప్రహ్లాదుడి కోసం.
అయితే ఆయన శాంతపరచగలిగేవాడు కూడా అతను ఒక్కడే అయి ఉంటాడు అనేటువంటి ఆలోచన చేసి వెంటనే ప్రహ్లాదుడు అంటున్నాడు, ప్రహ్లాద నువ్వు వెళ్తావా, శాంతపరచయ్యా, నీ వల్ల నీకోసమే కదా అవతరించాడు, నువ్వు వెళ్ళి శాంతపరచు అంటే వెంటనే ప్రహ్లాదుడు అన్నాడు, అలాగే అండి బ్రహ్మగారు, అలాగే వెళ్తాను. చూస్తే 5 సంవత్సరాలు వెళ్తానంటున్నాడు. ఎంత ధైర్యంగా అంటున్నాడు. అరే ఇంత పెద్ద దేవతలు, పెద్ద సృష్టికర్తలు, లయకర్తలు, మేమే ఆయన చూసి భయపడుతున్నాం. ఈ చిన్న గుంటడు ఈ వెళ్ళిపోతానంటున్నాడు. ఆశ్చర్యపోయి చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు, ఏమన్నా ఏం భయం కలగట్లేదా? ఆశ్చర్యమైన మాట అన్నాడు. భయానికే భయం కలిగించే వాడి దగ్గర నాకెందుకు భయం అన్నాడు. భయానికే భయం కలిగించేవాడు ఆయన. అంటే భయం అంటే దేనికి అసలు? భయానికి భయం అంటే భయం అనేది అసలు మృత్యువు, మృత్యుస్వరూపుడైనటువంటి వాడు రాక్షసుడు. అలాంటి భయానికే భయం కలిగించాడు, లేదా మృత్యువుకేసే భయం కలిగించాడు, లేదా యమధర్మరాలకే భయాన్ని కలిగించేవాడు. అలాంటి భయం కలిగించేటువంటి ఆయన దగ్గర నాకేంటి భయం? ఇంకా వెళ్తాను. వెళ్ళాడు. అప్పటికే నరసింహస్వామి తీసి పాడేశాడు అతన్ని, అయిపోయింది. వాడి గుండె కూడా తీసివేసాడు, బయట గుండెని తీసేశాడు. అలా తీసి ఆ వీడిని తోసి పారేశాడు. అక్కడ తోసేసిన తర్వాత వీళ్ళందరూ వచ్చారట, వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ, వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా చంపి పారేశాడట. చంపి పారేసి ఆ సింహాసనంలో కూర్చొని పెద్దగా కాండిస్తూ అలా క్రోధంతో ఎలా ఉంటే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చాడో అతన్ని చూడగానే కోపంతో పోయి పెద్దగా నవ్వేశాడు. సింహం నవ్వితే ఎలా ఉంటుంది తెలుసా? నరసింహస్వామిని చూడాలి, చాలా అందంగా ఉంటుందండి. మీరు కొన్ని నరసింహస్వామికి సంబంధించిన ఫొటోస్ వేస్తుంటారు. దాంట్లో నరసింహస్వామి నవ్వుతున్నట్టుగా వేసేటువంటి ఫొటోస్ ఎంత బాగుంటుంది తెలుసు. చాలా సుందరమైనటువంటి, యథార్థంగా చెప్పాలంటే అవతారంలో విశేషమైనటువంటి అవతారం నరసింహం. సరే, అసలు ఈ అవతారం ఎందుకు వచ్చింది అని అంటే మీకు వ్యాసమహర్షి చెప్తారు భగవంతుడు. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం అంటే నరసింహస్వామి యొక్క అవతారానికి ప్రధాన కారణం ఇది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. నిజభృత్యుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటని నిజం చేయడం కోసం వచ్చాడు. ఏం చెప్పాడు ఆయన? ఇందుగలడందు లేడను సందేహము వలదు అన్నాడు కదా. ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడ వెతుకున్నా హరి ఉన్నాడయా, నారాయణ ఉన్నాడయా అని చెప్పాడు కదా. అతను చెప్పినటువంటి ఆ మాటని నిజం చేయడం కోసం అంతగా ఉండి ఒక్కసారి అవతరించి దర్శనం ఇచ్చినటువంటి మహానుభావం. అంటే నరసింహస్వామి దగ్గర ఒకటి ఉన్నది, ఎవరైతే నిజ మృత్యులు కాగలుగుతారో, ఏదో కపటంతో కాదు, మనసులో రకరకాల కోరికలు ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కాడు పట్టుకొని సేవ చేసేవాళ్ళు కాదు. పరిపూర్ణంగా ఆయన మీద మనస్సు పెట్టి నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని పరిపూర్ణంగా ఆశ్రయిస్తూ వాడు నిజవృత్తుడు అవుతాడు. అలాంటి నిజవృత్తుడైనటువంటి వాడు ఏ మాట అన్నా సరే ఆ మాటని ఆయన నెరవేరుస్తాడు. అది నిజం చేయడం కోసం వచ్చాడు ఆయన. సరే, అయిపోయింది. ఎప్పుడైతే కనిపించాడో వెంటనే అతని చేత్తో ఇలా తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూడా కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కుడి తొడ మీద ఎందుకు, ఎడమ తొడ మీద ఎందుకు కూర్చోబెట్టుకోడు? ఎడమ తొడ భార్యస్థానం, కుడి తొడ సంతానానికి స్థానం. అందుకని కుడి తొడ మీద కూర్చోబెట్టుకొని తన్ని నిమురుతూ, నాయనా సుఖంగా ఉన్నావా, నీకేం ఇబ్బంది కలగలేదు కదా పలకరించాడు. చాలా ఆనందంతో నవ్వుతూ ఆనందపడ్డాడు. కోపం అంతా కూడా పోయింది, లోకం అంతా కూడా శాంతించింది. ఆ తర్వాత మాట్లాడుతూ సల్లాపం చేశాడు. సల్లాపం చేస్తూ ఆయనతో అడిగాడు, ప్రహ్లాద నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోవయా, ఇస్తానన్నాడు.
అంటే ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి నాకు ఇంకేం కావాలి, లోకంలో ఏ జీవికైనా నిన్ను దర్శనం చేసుకోవడం తప్ప అంతకుమించి ఇంకేముంటుంది, నాకేం వరం కావాలి, నాకేం వరం అక్కర్లేదు అన్నాడు. లేదు లేదు, దేవతల యొక్క దర్శనం కూడా వ్యర్థం కాదు కనుక నన్ను దర్శనం చేసుకున్నావు కనుక తప్పనిసరిగా నన్ను ఒక వరం కోరుకోయిస్తాను అన్నాడు. అంటే చాలా చక్కని మాట అన్నాడండి. చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు, చాలా అద్భుతమైన మాట అన్నాడు. స్వామి నేను వ్యాపారిని కాదు అన్నాడు. వరం కోరుకోవయ్యా అంటే నేను వ్యాపారిని కాదు అన్నాడు. అదేమిటండి నేను వ్యాపారిని కాదన్నాడంటే వరం కోరుకోమంటే అంటే అతని ఉద్దేశం అక్కడ ఏంటంటే, వ్యాపారి అంటే ఏంటంటే చెప్పండి, నా దగ్గర ఒక వస్తువు నీకు కావాలి, నువ్వు ధనాన్ని ఇస్తావు, నేను వస్తువుని ఇస్తాను, అప్పుడే కదా వ్యాపారం అంటే నేను నీకు భక్తిని ఇచ్చాను కనుక నువ్వు నాకు వరం ఇస్తానంటే నేను వ్యాపారం నీతో నేను చేస్తున్నట్లే కదా అన్నాడు. నా భక్తికి నీ వరం నీది వ్యాపారం కదా స్వామి, కనుక నా భక్తి ఏది కోరేటువంటి భక్తి కాదు, నిష్కామమైనటువంటి భక్తి, ఏ కోరిక నాకు లేదు కనుక నేను నీతో వ్యాపారం చేయడం లేదు స్వామి, నాకు అక్కర్లేదన్నాడు. అప్పుడు నరసింహస్వామి చాలా ఆనందించాడు. ఆనందిస్తూ ఉండగానే ఒక మాట అన్నాడు, స్వామి నువ్వు అన్నావు కదా ఒక చిన్న కోరిక అడుగుతానన్నాడు. ఏమిటిది? ఏమి లేదు, నా తండ్రి యథార్థంగా నాకు కష్టం కలిగించాడు, నీకు కష్టం కలిగించాడు, ఇందులో సందేహం లేదు. నువ్వు అతన్ని పరిపూర్ణంగా చంపేశావు, అయిపోయింది. కానీ నాకు దేహ సంబంధం ఒకటి ఉంది కనుక నా తండ్రి కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని అడిగాడు. నా తండ్రి కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని అడిగితే పెద్దగా నవ్వేశారట నరసింహస్వామి. నవ్వి అన్నట్ట, నేను ప్రహ్లాదా, నువ్వు ఎప్పుడైతే భూమి మీద జన్మించావో ఆనాడే తనకి రిజర్వ్ అయిపోయింది అన్నట్టు, మోక్షం రిజర్వ్ అయిపోయింది. అదేంటి స్వామి? ఏదైనా ఒక వంశంలో విష్ణు భక్తుడైనటువంటి వాడు ఒక్కడు జన్మించిన అతని ఒక్కడి వల్ల 21 తరాలు తరిస్తాయి. ఈ విషయాన్ని నరసింహస్వామి చెప్పాడు. నరసింహస్వామి ప్రహ్లాదుడికి చెప్తాడు ఈ విషయాన్ని. ఒక్కడి వల్ల ఏ వంశంలో అయినా సరే ఒక్క విష్ణు భక్తుడు కనుక పుడితే, విష్ణు భక్తుడు అంటే నేను గుట్లు పెట్టుకున్నాను, నేను చక్కగా మాలలు ధరించాను, నేను రోజు విష్ణువుని దర్శనం చేసుకుంటున్నాను అనుకునేవాడు విష్ణు భక్తుడు కాదు. విష్ణు భక్తుడు అంటే ఏంటి? భగవంతుడికి కావాల్సింది మామేవయే ప్రపద్యంతే, నన్నే కనుక శరణాగతి చేస్తే అంటాడు. నన్నే అనేటువంటి ఆ ఏవకారంలో శబ్దం ఏంటి? కల్తీ లేని భక్తితో, అనన్య భక్తి అన్నాడు భగవద్గీతలో, ఏకాంత భక్తి అన్నాడు భగవద్గీతలో. ఈ పదాలన్నీ దానికోసం వాడినవే. అంటే నీవే తప్పని తప్పరం బెరుగా మన్నింపందగుందీను నువ్వు తప్ప నాకు ఇంకొకటి తెలియదయా, నాకు నువ్వే రక్షకుడివి తప్ప ఇంకొక రక్షకుడే లేడయ్యా, నీ పాదాలే తప్ప నేను ఇంకొక పాదం పట్టనయ్యా అనేటువంటి దృఢమైనటువంటి భక్తితో ఎవరైతే ఉంటారో, ఇందాక నిజభృత్యుడు అన్నారు చూడండి. నిజభృత్యుడు ఎందుకు అయ్యాడు? నారాయణుడే తప్ప తండ్రి నేనే దేవుణ్ణి అంటున్నాడు. దేవతల్ని కూడా జయించిన అవసరంలో పెట్టుకున్నాను, 3 లోకాలు నా అవసరంలో ఉన్నాయి, నేనే దేవుణ్ణి అంటున్నాడు. ఫ్యాక్ట్ నువ్వు దేవుడు ఎట్లా అవుతావు? నారాయణుడు తప్ప ఇంకో దేవుడు లేడుకోమన్నాడు అని ఆశ్రయించినటువంటి వాడయ్యాడు. అలా ఎవరైతే నారాయణుణ్ణి ఐకాంతిక భక్తితో
నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, కష్టమే రాని సుఖమే రాని నీ పాదం తప్ప ఇంకొక పాదాన్ని నేను ఆశ్రయించను అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక విష్ణు భక్తుడు కనుక పుడితే ఏ వంశంలో అయినా సరే అతను ఒక్కడి వల్ల జరిగిపోయిన 7 తరాలు, జరుగుతున్న 7 తరాలు, జరగబోయే 7 తరాలు, మొత్తం 21 తరాలు మోక్షం పొందుతారట. ఆశ్చర్యం అని స్వయంగా నరసింహస్వామి ప్రహ్లాదుడికి చెప్తాడు. అలాంటప్పుడు నీకేంటి, నీ తండ్రి మోక్షం పొందడు అనేటువంటి ఆలోచన ఉంటాయా? నీ తండ్రికి మోక్షం ఉండేది అని అప్పుడు చెప్తాడు. ఇదిగో నీ తండ్రికి కావలసినటువంటి క్రియాకలాపాలని చేసి నువ్వు స్వయంగా. చాలా ప్రహ్లాదుడు చాలా స్తోత్రం చేస్తాడు. అయ్యో నన్ను ఎందుకు పడేసావు నాయన, ఇలాగా నన్ను తీసుకొచ్చి ఈ అసుర కులంలో ఎందుకు పడేసావు, ఈ అసుర కులంలో నేను ఎందుకు పుట్టాను అని ఈ శబ్దాన్ని వాడతాడు అక్కడ. ఈ శబ్దం కారణం ఏంటంటే అతని పూర్వజన్మ కారణం. ఎందుకు అసుర కులంలో పుట్టాడు? ఇంత విష్ణుభక్తుడు అయినటువంటి వాడు. అసలు అసురులందరూ కూడా దేవతలకి శత్రువులు కదా, మరి అలాంటి కులంలో వీళ్ళ పుట్టాడు. అతని పూర్వజన్మ సంబంధం ఏమిటా? పూర్వజన్మ సంబంధం, పూర్వజన్మలో ఇతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో, వైష్ణవ కుటుంబంలో పుట్టాడు. కుటుంబం అందరూ కూడా విష్ణు భక్తులే, చాలా అనన్య భక్తితో జీవించిన వాళ్ళే. వారి ఇంట్లో చివరి పిల్లవాడి అందరికీ మోక్షం వచ్చేసింది. ఇతను మాత్రం మిగిలిపోయాడు. అందరూ పరమపదించేశారు, ఒక్కడు మిగిలాడు, దిక్కులేని వాడయ్యాడు. పరమ ప్రీతి నారాయణుడు అంటే అలాంటి ఈ వ్యక్తి ఒంటరి వాడై కాలక్రమేణా తన ఇల్లు అది అన్నీ కూడా పోయి తిరుగుతున్నాడు. వనంలో తిరుగుతున్నాడు. ఒకరోజు వనంలో వన మార్గంగా వెళుతూ ఉన్నాడు. రాత్రి అయిపోయింది, బాగా చీకటి పడుతుంది కదా. ఎక్కడైనా ఒక చోట ఆగి నిద్రపోవాలనుకున్నాడు. ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఈ వటవృక్షం కింద నేను ఇవాళ రాత్రి నిద్రపోయి పొద్దున బయలుదేరదాం అనుకొని ఆ వటవృక్షం కింద పడుకున్నాడు. అలా నిద్రిస్తున్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు. ఇతనికి తెలియదు బాబా, ఆ వటవృక్షం మీద ఒక బ్రహ్మరాక్షసి నివసిస్తున్నాడు. ఇతను నిద్రలో ఉండగా, మంచి నిద్రలో ఉండగా, అతను నిద్ర లేచే సమయం, మనుషులు నిద్రపోయే సమయం, రాక్షసులు మేలుకొని ఉండేటువంటి సమయం. అతను నిద్ర లేచాడు, ఆకలి వేస్తుంది, ఆహారం కోసం వెళ్ళాలి. నిద్ర లేవమైన ఒక పెద్ద అరుపు అరిచాడు. ఆ బ్రహ్మరాక్షసుడు అరిచేటప్పటికి ఆ అరుపుకు ఒకసారి ఉలిక్కిపడి లేచాడు. లేచి కళ్ళు అలా చూసేటప్పటికి పైన బ్రహ్మరాక్షసు కనిపిస్తున్నాడు. ఒక్కసారి అలా చూసి భయంతో రాక్షసుడు అంటూ పడి చచ్చిపోయాడు. అంతిమ స్మృతి అనేటువంటిది ఒకటి ఉంది. చనిపోతూ ఏం తలుస్తాడో అదే ఎక్కుతాడు. ఎప్పుడైతే అతను రాక్షసుడిని చూస్తూ రాక్షసుడు అంటూ చనిపోయాడో అది రాక్షసులలో పుట్టాడు తన విష్ణుభక్తుడు. ఇదంతా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి లీల. ఎందుకు? ఎవడైతే తనకి విరుద్ధంగా ఉన్నాడో ఆ హిరణ్యకశిపుడికి విరుద్ధంగా ఉండేటువంటి సంతానాన్ని పుట్టించి అతని బలాన్నంతటినీ బలహీనపరచడం అన్నమాట భగవంతుడు చేసినటువంటి టెక్నిక్. అందుకని అతనికి విరుద్ధంగా ఉండేవాడు ఎవరు? విష్ణుభక్తుడు. విష్ణుభక్తుడు ఆ వంశంలో పుట్టడానికి కారణం ఏదవ్వాలి? ఎందుకు పుడతాడు? విష్ణుభక్తుడైన వాడు రాక్షస కులంలో పుట్టాడు కదా. అందుకని అంతిమ స్మృతి అనేటువంటి ఒక కారణం తీసుకొని అసుర కులంలో పుట్టించాడు. నేను బాధపడతాడు, అన్నింటికీ అసుర కులంలో పుట్టించాడు స్వామి. అది కారణం. తర్వాత అంతా అయిన తర్వాత నీ కార్యం చేయి. నువ్వు ఇంకా నీకు ప్రారంభం అనేటువంటిది ఒకటి ఉంటుంది కనుక ప్రారంభ కర్మ అనుభవిస్తే కానీ పోదు కనుక నువ్వు నా దర్శనం చేసినప్పటికీ కూడా నీకు ప్రారంభ కర్మ పూర్తయ్యేంత వరకు ఈ లోకంలో నివసించి అనేక రకాల భోగాలు, నువ్వు రాజ్యానికి రాజు అయ్యి నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకో, సుఖంగా ఉండు. నీకు ఎప్పుడైతే ఈ శరీర త్యాగం అంటే
ప్రారంభకరం అయిపోతుందో ఆ తర్వాత నన్ను పొందుతావు అని వరం ఇస్తాడు. మొత్తం తీసుకురా వరించి అనుగ్రహిస్తాడు. ఇది నరసింహస్వామి వారి యొక్క చరిత్ర. ఆ నరసింహుడు ఎక్కడ ఎక్కడ వేంచేసి ఉంటారో ఆ స్థానం అంతా కూడాను అత్యంత పవిత్రమైనది. ఆయన మీద నువ్వెంత గొప్ప భక్తిని ప్రీతిని పెంచుకోగలుగుతావో అంత దగ్గర ఉంటావు. మిగిలినటువంటి అవతారాల కన్నా కూడా తొందరగా వశమయ్యేటువంటి అవతారం నరసింహ అవతారం. చాలా తొందరగా వశం అవుతారు. అలాంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. ఈవేళ మనకి ఈ కమలాద్రిలో మనం స్వామిని దర్శనం చేసుకోగలిగేటువంటి భాగ్యం కలిగింది. అలాంటి భాగ్యాన్ని కలిగించారు మన నరసింహస్వామి, నరసింహాచార్య స్వామి. మన దగ్గరికి అక్కడికి వచ్చి చెప్పడం ద్వారా దర్శనం చేసుకోవడానికి రండి అని ఆహ్వానించడంతోనే చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ ఒక కమలాద్రి నరసింహస్వామి ఆలయం ఉన్నదా, చాలా సంతోషం. నరసింహస్వామి వారికి, నరసింహాచార్య స్వామి వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరివారానికి అందరికీ కూడా ప్రత్యేకంగా అనేక మంగళాదర్శనాలు చేస్తున్నాం. వచ్చిన భక్త బృందానికి అందరికీ కూడా అనేక మంగళాదర్శనాలు చేస్తున్నాం.